న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగర మేయర్ సన్మాన సభ తీరుపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపాటు. మున్సిపల్ వేడుకల సభలో మేయర్ తీరుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రిజిస్ట్రేషన్ అయిన భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రెండోసారి రిజిస్ట్రేషన్లు. మానేరు కుడి కాలువ నీరు పంట పొలాలకు అందక ఎండుతున్న పొలాలు. కాలువను సందర్శించి కాలువపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. నగర మేయర్ సన్మాన సభ తీరుపై టీఆర్ఎస్ కార్పొరేషన్లు మండిపడ్డారు. మేయర్ సునీల్ రావు నగరపాలక సంస్థ మేయర్గా వ్యవహరించలేదని నిరసన వ్యక్తం చేస్తూ వేడుకోలు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బీఆర్ఎస్ నాయకులు సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఇది సన్మాన సభ కాదు, బీజేపీ సభలాగా ఉందన్నారు. కార్పొరేటర్ గందే మాధవి మాట్లాడుతూ ఈ వేడుకోలు సమావేశం తోటి కార్పొరేటర్లను అవమానపరిచే విధంగా ఉందన్నారు. ఏనాడు ఈ పరిస్థితి చూడలేదన్నారు. మా హక్కులను భంగం కలిగించినట్లు అయిందన్నారు. నగరపాలక సంస్థలో ఇది చీకటి రోజని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి మాట్లాడుతూ సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానపరిచినట్లు ఉందని, మెయిన్ గేట్ వద్ద మా వివరాలు అడిగే విధానం చాలా ఇబ్బందిగా ఉందని, అందుకే ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ మమ్మల్ని 4 అంచెల్లో వివరాలు అడిగి తెలుసుకున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఈ తరహా అవమానం ఏనాడు ఎదుర్కొనలేదన్నారు. ఇది వీడ్కోల సభలాగా లేదు, బీజేపీ సభలాగా ఉందన్నారు. మేయర్ నల్లకోటు వేసుకోకుండా సభలో పాల్గొన్నారు. కమిషనర్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐలేందర్ యాదవ్ మాట్లాడుతూ వేడుకోలు సమావేశమని పిలిచి మేయర్ నల్లకోటు వేసుకోకుండా సభలో పాల్గొనడంతో నిరసనగా వేడుకోలు సభను బహిష్కరించామన్నారు. మరో కార్పొరేటర్ దండిగాల మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వేడుకోలు సమావేశం బీజేపీ సభలాగా ఉందన్నారు. మేయర్పై నిన్న అవిశ్వాస వినతి పత్రం ఇచ్చినా నేడు వేడుకోలు సమావేశం నిర్వహించడం సరైంది కాదన్నారు. అందుకు నిరసనతోటి వేడుకోలు సభను బహిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మేయర్ గారు సన్మానిస్తే కోర్టు గౌన్ వేసుకొని ఉండాలి. ఈయన కాషాయ పంట కండవ కప్పుకొని. దయచేసి చూడండి, ఎంత దుర్భాగ్యం, ఎంత దౌర్జన్యం. ఒక మేయర్గా కండవ కప్పుకొని, కాషాయ కండవ కప్పుకొని సన్మాన సభలో పాల్గొనడం అంటే ఆయన ఇప్పుడు మేయర్ లేనట్ట. మరి లేనప్పుడు ఎందుకు కమిషనర్ గారు అంత గౌరవం ఇవ్వకూడదు కదా? ఆయన మేయర్గా ఉంటే వేసుకోవాలి, డ్రెస్ వేసుకోకుండా కేవలం కండవ కప్పుకొని వచ్చి సన్మానం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా సన్మానించుకునేందుకు లేరు. కమిషనర్ గారు సన్మానిస్తే మేము సన్మానించుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆ కండవతో ఉన్న వ్యక్తితో సన్మానించుకోవడం దానికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఆయన మేయర్గా బిహేవ్ చేయలేదు. ఆయన నగరపాలక సంస్థ మేయర్గా బిహేవ్ చేసినట్టుంటే కోర్టు గౌన్ వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడుతుండే. నువ్వు సన్మానం చేస్తున్నావా, పార్టీ ప్రచారం చేస్తున్నావా? ఇది తెలియవలసిన అవసరం ఉంది. అందుకే కమిషనర్ గారికి 2 చేతులెత్తి దండం పెట్టి చెప్పొచ్చిన తల్లి, నువ్వు దేవతవు, నువ్వు మంచి వర్కరు, నువ్వు మంచి హామీలు మంచి పని చేస్తున్నావు. ఈ కరీంనగర్ గారికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, కానీ ఈ వ్యవస్థ మాత్రం తప్పుకుంది. 5 సంవత్సరాలు సజావుగా సంతోషంగా పూర్తి చేసుకొని ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఫేర్వెల్ పార్టీ వీడ్కోల ఫంక్షన్కు అందరము కలిసి వచ్చి చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, చిన్న విభేదాలు ఉండొచ్చు. తోటి కార్పొరేటర్లందరం కూడా 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మా దురదృష్టం ఏంటి అంటే, ఒకటి గెలవగానే కరోనా మమ్మోరి వచ్చి కరోనాలో 18 మాసాలు చాలా ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే ఆ 18 నెలలు కూడా మేము ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలను ఎట్లా బతికించుకోవాలి, వాళ్ళందరినీ కూడా కాపాడుకొని జయించి, కరోనాను జయించి ఈరోజు ఇక్కడ ఇంత దూరం వచ్చినాం. కాబట్టి ఈరోజు ఏదేమైనా రేపు జరగబోయే రోజులో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు జనం.
కరీంనగర్ కార్పొరేషన్లో సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానించడం జరిగింది. ఎందుకంటే ఏనాడు 2005 నుంచి ఈ కార్పొరేటర్లందరూ ఒక కుటుంబ సభ్యులుగా భార్యాభర్తకి ఏ మేయర్ అయినా కూడా సన్మానం చేసిండ్రు. కానీ దాన్ని చూస్తుంటే ఒక జనతా పార్టీ సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానించినట్టు ఉంది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. మా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరము దాన్ని ఖండిస్తున్నాము. ఇంకొకటి, మాకు ఈ 4 ప్లేస్లో లిఫ్ట్ దగ్గర కానీ, ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర కానీ ఈ ఎంక్వైరీ అంటే ఏ డివిజన్ ఎవరు కార్పొరేటర్ అని ఇది పెట్టడం చాలా అవమానకరం. ఎందుకంటే మేము ఇన్ని రోజులు సునీల్ రావు మేయర్గా ఉన్నప్పుడు ఆయనను ఎంతో గౌరవించినాం. ఇతర పార్టీలు ఎంత ఇది చేసినా కూడా మేము ఆయనకు సపోర్ట్ చేసి మేము చాలా ఆయన ఒక గౌరవంగా చూసుకున్నాము. కానీ ఈరోజు ఆయన మమ్మల్ని చూసే విధానం తీరు చూసే మాకు చాలా అవమానకరంగా అనిపించింది. మేము ఖండిస్తున్నాము దీనికి. పక్షాన కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నా నా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే గొప్ప వేదికగా ఈ దేవాలయం లాంటి కార్పొరేషన్లో నా సహచర కార్పొరేటర్లకు కానీ ఉద్యోగులకు అందరికీ కూడా కృతజ్ఞత చెప్పే ఒక సభలాగా అనుకున్నాం. కానీ ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 అంచెల సెక్యూరిటీని పెట్టి గేటు దగ్గర, లిఫ్ట్ దగ్గర లోపలికి వెళ్ళిన మహిళా కార్పొరేటర్లను బయటకు పిలిచి చూస్తూ ఉన్నారు. అంటే మేము కూడా ప్రజాప్రతినిధులం, చదువుకున్నాం, మాకు కూడా సంస్కారం ఉంది, సమాజంలో ఎలా మెదలాలన్న ఆలోచన ఉంది. కార్పొరేటర్లే ఓన్లీ అన్నప్పుడు మేము కార్పొరేటర్లే లోపలికి వెళ్తాం. మళ్ళీ లోపలికి వెళ్ళిన వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. మాకు ఈ సభలో నిజంగా మాకు ఇది చీకటి రోజు అనే మేము అనుకుంటా ఉన్నాం. మొన్న 2020లో గెలిచినప్పుడు కూడా ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిందని ఎంతో సంతోషంగా అందరికీ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా మేము వచ్చాం. కాకపోతే మా యొక్క రావడాన్ని ఫస్ట్ గేట్ దగ్గరనే మమ్మల్ని అవమానించిండ్రు. ప్రతి ఒక్కరిని కూడా పేరుందా అంటే మేము రేవంత్ రెడ్డి సీఎం గారి ప్రోగ్రాంకి పోయినప్పుడు కూడా ఇలాంటి అవమానం ఎదుర్కోలేదు. 4 చోట్ల 4 అంచెల సెక్యూరిటీ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పేరున బయటికి పిలుస్తుండ్రు. మేము వెళ్ళిన తర్వాత కూడా కార్పొరేటర్లను బయటికి రమ్మంటారు. మేము ఎంతో సంతోషంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుదామస్తే మమ్మల్ని అందరినీ కూడా చాలా నిరసనకు నిరుత్సాహానికి గురి చేశారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ముగింపు సభలాగా లేదు, వీడుకోలు సభలాగా లేదు, ఒక పార్టీ కార్యక్రమం లాగా ఉంది. మేయర్ గారు కండువా వేసుకోవడం వల్ల కూడా మేమందరం చాలా నిరుత్సాహానికి గురైనాం. ఎందుకంటే మేయర్ గారు నల్ల కోట్ వేసుకుంటారు ఎప్పుడు, కానీ ఈరోజు కమిషనర్ గారు వ్యవహరించిన తీరు కూడా మమ్మల్ని బాధపరిచింది. మా మున్సిపల్ కార్పొరేషన్లో వీడ్కోలు సమావేశం అని చెప్పి గౌరవ కమిషనర్ గారు మాకు ఆహ్వానం పలికినారు. దానికి అనుగుణంగానే మీ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ రాగా గతంలో మాదిరిగా ఒక మున్సిపల్ చరిత్రలో లేని విధంగా ఒక దుర్దినంగా మేము భావిస్తూ ఉన్నాం. మేయర్ స్థానంలో ఉండి మేయర్ గౌన్ వేసుకోకుండా ఒక కాషాయ కండ కప్పుకొని మమ్మల్ని సన్మానిస్తామంటే మేము దానికి అంగీకరించలేదు. యాజ్ ఏ టీఆర్ఎస్ కార్పొరేటర్గా మేము దాన్ని వ్యతిరేకించి బైకాట్ చేసినాం. మేయర్ గారిపై మేము అవిశ్వాసం పెట్టాలని వారికి మద్దతుగా ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీ బీజేపీ తప్ప ఏ పార్టీకి వాళ్ళకు సపోర్ట్ లేదని చెప్పేసి మేము కలెక్టర్ గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఇచ్చినా కూడా ఇలా కలెక్టర్ గారు దానికి వ్యతిరేకంగా మేయర్ గారితో వాడు కాషాయ కండువా వేసుకొని, అది కాషాయ అంటే బీజేపీ ఆఫీసా మరి మున్సిపల్ కార్పొరేషనా మాకు తెలుసలేదు. మేయర్ మన కమిషనర్ గారు మరి కలెక్టర్ గారు వారు మాట తప్పారని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం బహిష్కరించి బయటికి రావడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ అభ్యర్థిగా ఉంటాడు. ఈ 5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డది. స్మార్ట్ సిటీలో కూడా భారీ అక్రమాలు జరిగినాయి. వాటన్నిటి మీద కూడా దర్యాప్తు చేపిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాం స్మార్ట్ సిటీ మీద. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి 50 సీట్లలో గెలుపొంది కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించుకుంటాం. మేయర్ మాటలు విని కరీంనగర్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ పేర్కొన్నారు. 5 సంవత్సరాలు మేయర్గా ఆయన చేసిన అవినీతిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఎక్కడ తన అవినీతి చిట్టా బయటపడుతుందో, ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందోనని మేయర్లో భయం మొదలైందన్నారు. రాజకీయాల్లో సునీల్ రావు ఓ ఐరన్ లెగ్. సునీల్ రావు ఎవరి పక్కన ఉంటే వారికి రాజకీయ ఓటమి లేదా కష్టాలు తప్పలేదు. సునీల్ రావు పక్కన చేరనీయటంతో స్వర్గీయ జగపతిరావు మళ్లీ గెలిచిన పాపాన పోలేదన్నారు. ఎంఎస్ఆర్ రాజకీయాల నుండే తప్పుకున్నారని, పొన్నం మరోసారి ఎంపీగా గెలవలేదన్నారు. నాటి నుండి బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా గెలిచిన పాపాన పోలేదు అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల సైతం ఓడిపోయినంత పని జరిగిందన్నారు. సునీల్ రావు బీజేపీలో చేరిన తర్వాత బండి సంజయ్ గద్దర్పై విమర్శలు చేసి ఇప్పుడు తానే విమర్శలు ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు. స్వార్థానికి నిలువెత్తు రూపం సునీల్ రావు అని విమర్శించారు. అధిష్టానం నిర్ణయం మేరకు ఇన్నాళ్లు సునీల్ రావు ఏం చేసినా మౌనంగా ఉన్నాం.
సొంత పార్టీ నాయకులను తిట్టి పార్టీ మారటం సునీల్ రావు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సునీల్ రావు అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని నిలదీశారు. మేయర్ కాకముందు నీ ఆస్తులు ఎన్ని, మేయర్ అయిన తర్వాత నీ ఆస్తులెన్ని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు సునీల్ రావు. బీఆర్ఎస్ నాయకులపై మా నాయకుడు గంగుల కమలాకర్పై నువ్వు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. బండి సంజయ్ జాగ్రత్త, సునీల్ రావు పట్ల అప్రమత్తంగా ఉండు, రాజకీయ వ్యభిచారి, వెన్నుపోటుకు నిలువెత్తు రూపం. సునీల్ రావును ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్పొరేటర్ వంగపెల్లి రాజేందర్ రావు మాట్లాడుతూ 5 సంవత్సరాలు అవినీతి తిమింగళం పక్కన ఉండడాన్ని సిగ్గుపడుతున్నామన్నారు. సునీల్ రావు చేసిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు మేయర్గా దోచుకోవడమే తప్ప ఎవరికైనా సాయం చేశావా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మేము కోరుచున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అవినీతి తిమింగలానికి వాడు ఏం చేస్తున్నా కానీ మేము ఏం చెయ్యలేక చూసుకుంటూ ఉంటున్నందుకు ఈ 5 సంవత్సరాల మేయర్ పదవి అనేది మేము పెట్టిన భిక్ష, అధిష్టానం నుంచి వచ్చిన ఒకే ఒక కారణంతో ఎవరం కూడా ఏమనకుండా ఆయన ఏం చేస్తుందో ఎవరికి తెలియకుండా ఇంత అవినీతి 100ల కోట్ల అవినీతి చేసినా కానీ ఎవరం కూడా ఏమనలేదు. నిన్న అతను అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడి ఆయన అవినీతి ఇంకెవరు అవినీతి చేసినా కానీ అందరి మీద ఎంక్వైరీ చేపిద్దాం. ఇప్పుడు నువ్వే కదా బీజేపీలకు పోయింది, సిబిఐ ఎంక్వైరీ కమిషన్ ఏవైతే ఉన్నాయో సంస్థలన్నిటితో ఎంక్వైరీ చేపించేసి ఎవరు అవినీతి పడో ఇది ఒకటి తేల్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నీవు నీ అవినీతి గురించి ఇంకెవరేమేమి సంపాదించినది మనందరం ఎవరెవరిని అంటున్నావు నువ్వు, నా తెలంగాణ చౌక్లో కూర్చుందాం, ప్రజలందరూ వచ్చిపోతారు, అందరిని పిలుద్దాం, ఎవరేం చేసినారో వాళ్ళ నోటితోనే చెప్పిద్దాం. మనం వాళ్ళే చెప్తారు ఎవరు ఏం చేసిండ్రు, ఎవరికి ఏం చేసిండ్రు. ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా అవినీతితో డబ్బులు సంపాదించుకొని జేబులో పెట్టుకోవడమే తెలుసు, కానీ ఏ రోజైనా ఏ ఒక్క వ్యక్తికైనా నువ్వు 5 సంవత్సరాలు కానీ నీ రాజకీయ జీవితంలో ఒక్కరికన్నా సహాయం చేసిన దాఖలాలు ఏ ఒక్క సంఘటన ఉన్నదా? అది ఒక్కటన్నా చెప్పాలి నువ్వు. ఆయన మేయర్గా చేసిన వర్కుల మీద అవినీతులు జరిగినాయని మేము కంప్లైంట్ ఇవ్వగానే బీఆర్ఎస్ గౌరవ కార్పొరేటర్లు కలెక్టర్ గారికి నిన్నటి రోజున కంప్లైంట్ ఇవ్వగానే భయాందోళనకు గురైన మేయరు నా ఆస్తుల చిట్టా బయటకెళ్తుంది, అదేవిధంగా నేను అడ్డగోలుగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి పైసలు దుబారా అయ్యే విధంగా పాల్పడ్డ విషయం మేయర్ గారికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కడనో కేసులు అయితే జైలు పోవడం తప్పదనే భయంతో వారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. అసలు సునీల్ రావు అంటేనే రాజకీయాలలో ఒక ఐరన్ లెగ్ వంటి వాడు. నాటి నుంచి కూడా 1989లో జగపతిరావు అనుచరుడిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన దగ్గర చేస్తే ఆయన మళ్ళా గెలవలేకపోయి తర్వాత ఎంఎస్ఆర్ గారి దగ్గర చేరి ఆయనకు అనుచరుడిగా ఉంటే అసలు ఆయన రాజకీయాల తర్వాత రాజకీయాల నుంచే వైదొలిగిన పరిస్థితి. దాని తర్వాత అలాంటి జగపతిరావు దగ్గర చేసి ఆయన కార్ డోర్ తీయడం, తర్వాత ఎంఎస్ఆర్ దగ్గర చేరి ఆయన కార్ డోర్ తీయడం, తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర చేరి ఆయన కారు డోర్ తీసిన ఈ సునీల్ రావు ఆయన ఒక్కసారికే ఎంపీగా ఓడిపోవడం, తర్వాత బావా అని వినోద్ కుమార్ దగ్గర చేరి 5 సంవత్సరాల అధికార పార్టీ అన్ని పనులు చేపించుకొని ఆయన డోర్ తీసి ఆయన ఓడిపోవడం, తర్వాత మంత్రిగా గంగుల కమలాకర్ గారి దగ్గర చేరి మంత్రి గారి కాళ్ళు మొక్కి డోర్లు తీసి కమలాకర్ గారు ఓడిపోయేంత పని ఆయన అరేంజ్లతో అయింది. కమలాకర్ అన్న అభివృద్ధి మంచితనం కాబట్టి మేము 3000తో బయటపడ్డాం. గత 4 రోజులుగా వెళ్తూ మా గంగుల కమలాకర్ గారిని విమర్శించి వెళ్ళిన సునీల్ రావు గారు వాళ్ళు విమర్శించినందుకే మేము ప్రతి విమర్శ చేస్తున్నాం. ఈ 4 రోజులుగా మా సహకరిస్తున్నటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రికల్ మీడియా ప్రతి
సోదరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మేము 32 మంది కార్పొరేటర్ సంతకాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా దగ్గరికి ఎంఐఎం పార్టీ వచ్చి మేము కూడా ఏదో మద్దతు ఇస్తున్నామని చెప్పి గంగుల కమలాకర్ గారికి, నాకు, రాజేంద్రన్న, మా హరిశంకర్ పట్టణాధ్యక్షుడు వారికి తెలియజరిగింది. దాంతోపాటు హాట్ టాపిక్ ఏంటంటే ఏ రోజైతే సునీల్ రావు పోయిండో నిన్న మా పార్టీ పెద్దలతో ఇద్దరం బీజేపీ కార్పొరేటర్స్ త్వరలో మీ పార్టీలకు వస్తున్నా చేస్తున్నారు. అంటే సునీల్ రావు హరిశంకర్ చెప్పినట్టు సునీల్ రావు అడుగు పెట్టగానే వాళ్ళు అక్కడ కూడా మాకు స్థానం తెలియదు. రాబోయే రోజులలో చెప్తున్నా కదా, గంగుల కమలాకర్ గారి విలువ కానీ, బీఆర్ఎస్ పార్టీ విలువ కానీ, మేము చేసిన కార్యక్రమాలు కానీ, మేము చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు తెలుసు. రాబోయే రోజులలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తోందని, పొల్యూషన్ నియంత్రణలోని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తోందని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ సీజీఎం ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తే ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు అర్థమవుతాయన్నారు. ఇండస్ట్రీల స్థాపనలోని రావాల్సినటువంటి హక్కులను ఎన్టీపీసీ యాజమాన్యం హరించి వేస్తోందన్నారు. సిఎస్ఆర్ నిధులను పక్క జిల్లాలకు తరలిస్తున్న స్థానికులకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు. భూ నిర్వాసితులకు విద్య, వైద్యం కల్పించాలని, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల్లో అవినీతి జరుగుతుందని, కలెక్టర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. నీరు, నిధులు, నియామకాల విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎన్టీపీసీ అధికారులు ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోడ్లు, చెరువులు, పట్టణ అభివృద్ధి పనుల్లోని సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలన్నారు. నూతనంగా నిర్మించబోయే పవర్ ప్రాజెక్టుతో పీసీబీ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన సూచించారు. వయసులో ఉన్న వాళ్ళు అక్కడికక్కడ చచ్చిపోతున్నారు సార్. కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మేము ఇండస్ట్రీ వద్దంటలేము సార్. మేము ఇండస్ట్రీ కావాలి, మేము కష్టపడతాం, మేము దేశానికి వెలుగునిస్తాం, రాష్ట్రానికి వెలుగునిస్తాం, బొగ్గు వెలుగునిస్తాం, దేశానికి వెలుగునిస్తాం, యూరియా తయారు చేస్తాం, రైతన్నకు సహకరిస్తాం. కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, మాకు చెట్లు నాటాలి, మాకు రోడ్ వేయాలి, మాకు వెల్ఫేర్ చేయాలి, మా ఆరోగ్యాలు చూడాలి. అవి మీరు పెట్టే వేల కోట్లలో ఇది ఒక శూన్యం, ఇది ఒక శూన్యం, కేవలం పీనట్స్ సార్. ఇది నిర్లక్ష్యం. మా రాష్ట్రానికి సంబంధించిన, మా ప్రాంతానికి సంబంధించిన, మా జిల్లాకు సంబంధించిన 50 కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్నాం. మాకు కాకుండా మాకు వెచ్చించాల్సిన నిధులు మీరు హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెడతారు, ఇక్కడ పోలీసులు అడిగితే ఏమి ఇయ్యారు. కానీ మా పోలీసులు ఎవరు రాలేకుండా ఎంత కట్టలేదు కూడా మీకు సేవ చేస్తున్నారు. ఇక్కడ జనం పెరగాలి, ఇండస్ట్రీ రావాలి అని వాళ్ళు సహకరిస్తున్నారు. వారిని కూడా ప్రజా యుద్ధ నౌక గద్దర్ను విమర్శించే స్థాయి కేంద్ర మంత్రి బండి సంజయ్కు లేదని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ ఘాటుగా హెచ్చరించారు. ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గద్దర్పై లేనిపోని విమర్శలు మానుకోవాలని హితవు చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మరో గద్దరు ఇంతకుముందు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇంకో గద్దర్ అనేటువంటి ఒక అట్లాంటి వ్యక్తి అనేటువంటి రాడు. ఆయనకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైనటువంటి అవార్డులు అనేటువంటిది అవసరం లేదు. ప్రజాయుద్ధ నౌక అనేటువంటిది ఏదైతే ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ముంగట ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బిరుదులు అనేటువంటిది ఆయన కాలు గోరుతోని సమానం అని చెప్తున్నా. బండి సంజయ్ గారు మీరు అవార్డులు ఇచ్చేటోరు కాదు. మీరు చెప్తే అక్కడ కేంద్రంలో వాళ్ళు ఇయ్యరు. నువ్వేందో మీదేసుకొని నువ్వు మాట్లాడినావు. నువ్వు మాట్లాడినటువంటిది ముందుగాల ఈ బండి సంజయ్కు సాహిత్యం తెలియదు, చరిత్ర తెలియదు, విషయాలు తెలియదు, ఎక్కువ చదువుకోలేదు, ఏది పడుతుంది మాట్లాడతాడు. 5-6 నెలల నుంచి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నువ్వు అదేవిధంగా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. కానీ నువ్వు మాట్లాడినటువంటిది అసలు ఒక గద్దర్ మీద అది ఏం మాట్లాడినావండి? ఏం మాట్లాడినావు నువ్వు? గద్దరు బీజేపీ వాళ్ళను చంపించిండు అంటాడు, నువ్వు చంపిండు అంటాడు.
పోలీసు వాళ్ళని చంపిండంటాడు. అసలు గద్దర్కు ఏమన్నా దీనికి సంబంధం ఉంటుందా? నక్సలైట్ పార్టీ నిర్ణయాలకు, నక్సలైట్ పార్టీ చర్యలకు గద్దర్కు ఏమైనా సంబంధం ఉంటుందా? గద్దర్ ఒక సాహిత్యం. శ్రీ వెంకటేశ్వర అయ్యప్ప శివాలయం, ఆంజనేయ స్వామి దేవస్థానం, హరిహర క్షేత్రం, భగత్ నగర్, కరీంనగర్ నందు దేవాలయ అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేక పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఫలపంచామృతాలతో అభిషేక పూజలు నిర్వహించారని దేవాలయ పాలక మండలి చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, దేవాలయ కార్యనిర్వహణ అధికారి కె కాంతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యుడు సత్యనారాయణ, అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఈ నెల 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సందర్భంగా ఎంఆర్పీఎస్ బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు అక్కెనపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. ఈ సందర్భంగా ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, ఉపాధ్యక్షులు పొత్తూరు సుభాష్, ఉల్లెంతుల రాజు, జనరల్ సెక్రటరీ గుడిసే ప్రసాద్, కార్యదర్శి పార్లపల్లి మధు, జనగం శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కవంపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శి కట్కూరి ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్ కత్తెరపాక మనోహర్, కార్యవర్గ సభ్యులు మాకే మల్లయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మాదిగ జాతికే కాదు, మాదిగ ఉపకులాలకు అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మందకృష్ణ మాదిగ అంటే ఒక సూర్యుడు, ఒక అలుపెరుగని పోరాట నాయకుడు కాబట్టి ఆయన పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మాదిగ జాతి అంతా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎన్నో అల్పెరుగని పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీ కావచ్చు, చిన్నపిల్లల గుండె జబ్బులు కావచ్చు, ఎన్నో కులాలకు ఎన్నో రకాల ఆపదలో ఆదుకున్నటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం బోయినపల్లి ఎంఆర్పీఎస్ మండల పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపు లేకుండా 30 సంవత్సరాలుగా అలసిపోకుండా జాతీయ ఉద్యమం నడుపుతున్నటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతి మొత్తం గర్వించదగ్గ విషయం. ఈ సమాజంలో ఉన్న ప్రతి రుగ్మత మీద కృష్ణ మాదిగ గారు పోరాటాలు చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పుష్పగుచ్చాలతోటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులు వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ముందడుగులో ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుండే విధంగా తీర్చిదిద్దుతారని ఆయన అన్నారు. మున్సిపాలిటీలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఎంఏఈ నరేష్, టీపీఓ శ్రీధర్, భాస్కర్, వాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. సో ఈరోజు ఇక్కడ ప్రత్యేక అధికారిగా జమ్మికుంట మున్సిపాలిటీలో నేను ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ కూడా దాదాపు లాస్ట్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు జమ్మికుంటలో ఉన్న ఇష్యూస్ కూడా అందరూ దాదాపు మేజర్ ఇష్యూస్ నా అవగాహనలో కూడా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ పైన ఫోకస్ పెట్టి ఇక్కడ ఉన్న ఏమైనా మేజర్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో కలెక్టర్ గారు ఒక దృష్టి కూడా తీసుకుని కలెక్టర్ మన సహాయంతో ఇక్కడ ఏమైనా శానిటేషన్ రిలేటెడ్ కావచ్చు, రెవెన్యూ రిలేటెడ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సో ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉంటే కూడా మనము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మంచిగా ఒక మున్సిపాలిటీని ఒక మోడర్న్ మున్సిపాలిటీగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్లు లైసెన్సులు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని పత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ కెపాసిటీ వరకు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఎక్కువ ప్రమాదాలు నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీ, కానిస్టేబుల్ ప్రశాంత్, వేణు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ అది ఆటో, నేను ఆటో గురించి మాట్లాడతా ఓకేనా. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు అరౌండ్ ఒక 60 or 70 ఆటోస్ ఉన్నట్టుగా తెలిసింది. వీళ్ళకి రోడ్డు మీద అవగాహన కల్పించడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడపరాదు, పరిమితికి మించి ఎక్కువ ప్యాసింజర్స్ ఎక్కించకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అనే విషయాల మీద వివరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలా ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడిపినా కానీ వాళ్ళకి మేము మా అసోసియేషన్ ద్వారా పనిష్ చేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మిగిలిన ఆటో అసోసియేషన్ కూడా వీళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఏంటంటే ఎక్కువ ప్రమాదాలను నివారించడం కోసమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అవినీతి చోటు చేసుకుంది. అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రెండోసారి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కార్యాలయ సిబ్బంది గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ ప్రమేయంతోనే ఈ తతంగమంతా జరిగిందని స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. పెద్దపల్లి శివారు రాఘవాపూర్లోని ఓ సర్వే నంబర్లో ఉన్న ఎకరం 10 గుంటల భూమి ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకోగా అదే భూమిని మరొకరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయల చేతులు మారినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇంటింటా మిద్దవనాలు పెంచడం చాలా హర్షించదగ్గ విషయమని పెద్దపల్లి పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల వాకర్స్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రకృతి ప్రేమికుడైన హతిక్ ఇంటిని మార్నింగ్ వాకర్స్ సందర్శించారు. ఇంత చిన్న ఇంట్లో 10,000 మొక్కలు నాటడం చాలా హర్షించదగ్గ విషయం అంటూ ఆయనకు శాలువలతో సన్మానించి సత్కరించారు. ఇంట్లో మొక్కలు నాటినట్లయితే ఆక్సిజన్తో పాటు ఆరోగ్యంగా ఉంటారని, అలాగే కాయగూరలు సైతం ఇంట్లో పెంచినట్లయితే ఎరువులేని నాణ్యమైన వంటలు భోజనం చేయొచ్చు అంటూ వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో కాయగూరలతో పాటు చెట్ల పెంపకం చేపట్టినట్లయితే ఆరోగ్యాలతో ఉంటారంటూ వాకర్స్ తెలిపారు. జెడ్పీ గ్రౌండ్ వాకర్స్ గ్రూప్తో అతీక్ గారి ఇల్లు సందర్శించడం జరిగింది. మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ 10,000 మొక్కలతోటి వారు ఉన్న ఇంత చిన్న ఇంట్లో ఇన్ని మొక్కలు పెట్టి పక్షులు, కోళ్ళు అన్నీ పెట్టుకున్నారు వారు. అంటే ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకోవచ్చు. మనకి ఎవరికి అంటే ఓపిక ఉండదు. కానీ ఇంత స్థాయిలో కాకపోయినా దీనిలో ఒక 20% చేసుకున్నా కూడా మన పెద్దపల్లి పట్టణంలో భూతాపాన్ని కూడా తగ్గించచ్చు. కనీసం 1 నుంచి 2 డిగ్రీల టెంపరేచర్ను మనం అందరం కలిసి తగ్గిస్తుంది. అట్లనే 2 నుంచి 3 రోజులు వీటిలో ఏదైనా కూరగాయలు వేసుకుంటే మనం ఆ సేంద్రియ ఎరువులు అవి పెస్టిసైడ్స్ లేకుండా మనకు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే ప్రతి కూరగాయలలో ఖచ్చితంగా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలంటే
ప్రతి ఒక్కరు ఇంట్లో ఇట్లా పెట్టుకోవచ్చును. దానికి ఎగ్జాంపుల్ వీరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర మేయర్ సన్మాన సభ తీరుపై టీఆర్ఎస్ కార్పొరేటర్ల మండిపాటు. మున్సిపల్ వేడుకల సభలో మేయర్ తీరుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రిజిస్ట్రేషన్ అయిన భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రెండోసారి రిజిస్ట్రేషన్లు. మానేరు కుడి కాలువ నీరు పంట పొలాలకు అందక ఎండుతున్న పొలాలు. కాలువను సందర్శించి కాలువపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.